ఎక్కడతా జగదాంబర్త సంహర్తామ సన్నిధి ప్రణమామి తమాదిత్యం భైరంతస్తమోపహం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక ఇష్యూ అనమాట. ఒక పదగణితాన్ని రాసిస్తే సార్ మీరు క్యాలిక్యులేటర్లో చేశారు అందుకు అది తప్పని చెప్పారు. వాళ్ళు చేత్తో చేశారంట, సో అది కరెక్ట్ అని చెప్పారు. ఏంటంటే ఇది అసలు ఇందులో ఏది కరెక్ట్ అని అడిగారు. సో దానికి సంబంధించిన సమాధానం చెప్పాలంటే దాని పూర్వపరాలు చాలా చెప్పాలి. సో అది కాకుండా ఒక చిన్నగా చెప్తా. క్యాలిక్యులేటర్తో చేస్తే తప్ప, చేత్తో చేస్తే కరెక్టా, అది అంటే మీరు ఎలా డిసైడ్ చేసి చెప్తారు దాని విధానం మీకు తెలియనప్పుడు మీరు ఎలా డిసైడ్ చేసి చెప్తారు. మీరు క్యాలిక్యులేటర్లో చేస్తే తప్పు అంటారు కదా, సరే మీరు చేత్తో చేయండి, నేను క్యాలిక్యులేటర్లో చేస్తాను. సో మీరు ఏ టీవీ డిబేట్కి పిలుస్తారో చెప్పండి, మీరు రండి టీవీ డిబేట్కి రండి. సో ఇది మాట్లాడినట్టు సిద్ధాంతం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను నేను. సో అందరికి కూడా చాలామందిలో ఇది ఉందన్నమాట, ఈ కాన్సెప్ట్ ఉంది. చేత్తో వాళ్ళు క్యాలిక్యులేటర్ చేస్తారు కాబట్టి తప్పు వచ్చింది, వాళ్ళు ఎక్సెల్లో చేస్తారు కాబట్టి తప్పు వచ్చిందని చెప్తుంటారు. సో అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. మీరు ఎలా చెప్తారో అది తప్పు వచ్చిందని. గణితం మీకు తెలిసి ఉండాలి. మీరు చేత్తో చేసే గణితం కరెక్ట్గా ఉందని అన్న విషయమే మీకు పూర్తిగా తెలియాలి కదా. సో క్యాలిక్యులేటర్లో అయినా చేయొచ్చు, తర్వాత చేత్తో అయినా చేయొచ్చు. లేదు మనకి ఇంకా టైం సేవ్ కావాలంటే ఒక ప్రోగ్రామింగ్ చేయించుకోవచ్చు, ఎక్సెల్లో చేయొచ్చు, జావా చేయించుకోవచ్చు, తర్వాత పైథాన్లో ఒక ప్రోగ్రామ్ చేయించుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా వస్తాయి. మనకు ఆ గణితం తెలియాలి. మనకు గణితం తెలియదు, మనం గణితం తెలియకుండా మాట్లాడేస్తుంటాం, వచ్చిన వాళ్ళకి ఏదో చెప్తుంటాం, అదే తప్పు. ప్రజలకు మనం ఎప్పుడు వాస్తు సిద్ధాంతం అంటే ఏంటంటే చాలా విషయాలు డీప్గా తెలియాలి. ముఖ్యంగా ఆయాదీ పదగణితం డీప్గా తెలియాలి. తెలియకుండా 13 ఇంతే, అది కాదు కాన్సెప్ట్. కాన్సెప్ట్ ఎప్పుడు చాలా జాగ్రత్తగా మనం దాన్ని మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఎలా తీసుకున్నా, క్యాలిక్యులేటర్లో తీసుకున్నా కరెక్ట్ వస్తుంది, చేత్తో చేసినా కరెక్ట్గానే వస్తుంది. తప్పు వస్తుంది అంటే మీరు రండి, మీరు దానికి ఒక ప్రైజ్ మనీ పెట్టండి, మీరు ఏ టీవీ డిబేట్కి రమ్మంటారో చెప్పండి, నేను వస్తాను, నా నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది, మీరు కాంటాక్ట్ చేయండి, మాట్లాడదాం. ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు కరెక్ట్గా చేస్తున్నారు అనే విషయం తెలుస్తుంది కదా మీకు కూడా. ఇది బాగా మనం తెలుసుకున్నప్పుడే అసలు నిజాలు బయటకు వస్తాయి. సో మీరు ఎవరు కూడా క్యాలిక్యులేటర్లో చేశారు కాబట్టి తప్పు వచ్చిందనో, వాళ్ళు చేత్తో చేశారు కాబట్టి అది తప్పు వచ్చిందనో ఆ భ్రమల్లో ఉండకండి. అది చాలా రాంగ్. వాస్తు సిద్ధాంతులందరూ, కొత్తగా నేర్చుకునే వాస్తు సిద్ధాంతులందరూ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. క్యాలిక్యులేటర్లోనే చేయండి, కరెక్ట్గా వస్తుంది. క్యాలిక్యులేటర్లో చేసే విధానం తెలిసి ఉండాలి అంతే. పైథాన్లో చేయండి, దాన్ని చేసే విధానం తెలిసి ఉండాలి అంతే, మీకు తెలిసి ఉండాలి. గణితం మీకు వస్తే అక్కడ అది ఏం తీసుకున్నా, అంటే ఏ ప్రోగ్రామ్, జావా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, మీరు ఏ ప్రోగ్రామింగ్ తీసుకున్నా దానికి కరెక్ట్గా ప్రాసెస్ అనేది మీకు తెలిసిందనుకో అది తప్పు కాదు. మీకు తెలియకపోతే అది మీరు తప్పు అనొద్దండి. సో మీకు తెలుసుకోవాలి కదా. అదే మిడిమిడి జ్ఞానంతో మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. కొంచెం మనం మెచ్యూర్గా మాట్లాడాలి. వాస్తు సిద్ధాంతం అని చెప్పుకున్న తర్వాత పూర్వపరాలు బాగా తెలిసి ఉండాలి. అలా తెలియకుండా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను ఏదో ఒకటి చెప్పేస్తానంటే కుదరదు కదా. సో ఇప్పుడు మీరు ఆ మాటకే వస్తే, క్యాలిక్యులేటర్లో చేస్తే తప్పు వస్తుందంటే మీరు రండి, మీరు ప్రైజ్ మనీ అనౌన్స్ చేయండి, లేదా నన్ను ప్రైజ్ మనీ అనౌన్స్ చేయమంటారా చెప్పండి, నేను చెప్తాను, నేను అనౌన్స్ చేస్తాను. మీరు దానికి సంబంధించిన థియరీ చెప్పగలుగుతారా, నేను ఒక టీవీ డిబేట్ పెడతాను. మీ ఏ ఛానల్ అన్నది మీ ఇష్టం. సో అట్లా ఎప్పుడూ చెప్పొద్దండి, అది చాలా తప్పు ప్రాసెస్ అనమాట. మనకు తెలిస్తే దాని గురించి మనం మాట్లాడాలి. ఇంకా తెలియని విషయాలు ఏమైనా ఉంటే మనకంటే పెద్దవాళ్ళు ఉంటేనో, గురువులు ఉంటేనో తెలుసుకొని మనం దాన్ని నేర్చుకొని మనకు దాని మీద పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇది ఇలా చేయొచ్చా, ఇది చేయొచ్చా అన్నది మనం ఆలోచన చేయాలి. అప్పుడే అది కరెక్ట్ వేలో వెళ్తుంది అనమాట, లేకపోతే కరెక్ట్ వేలో వెళ్ళదు. సో దీనికి సంబంధించిన మీరు ఎవరైనా నా నెంబర్ని సంప్రదించాలి అంటే, డిబేట్కి సంప్రదించాలనుకుంటే 9052008570, 7997773456. గృహ 24x7 ఎప్పుడైనా మీరు పిలిస్తే వస్తుంది. దానికి సంబంధించిన ప్రమాణ వాక్యాలు, దానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో క్యాలిక్యులేటర్ తీసుకొచ్చి కూడా మీ అందరి ముందు లైవ్లో చూపిస్తాను. సో అప్పుడు ప్రజలకు అసలు విషయం తెలుస్తుంది అనమాట. ఎప్పుడు అసత్యాలు ప్రచారం చేయొద్దని నేను మళ్ళీ ఒకసారి సభాపూర్వకంగా అందరికీ చెప్తున్నాను. కొత్త వాస్తు సిద్ధాంతులు కావచ్చు, పాత వాస్తు సిద్ధాంతులు ఎవరైనా కానీ. సో మనం ఫస్ట్ బాగా గణితం నేర్చుకుంటేనే మనం ప్రజలకు మంచి చేయగలం అనమాట. సో మనం ఇంకొక రోజు ఇదే టాపిక్ని మనం గణితం చేస్తూ చేద్దాం. అంతవరకు సెలవు, స్వస్తి.